ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. 3 బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్ పంపారు. 3 ప్రదేశాల్లో ఆర్డీఎక్స్ అమర్చినట్లు మెయిల్లో తెలిపారు. న్యాయమూర్తి గది పేలిపోతుందని బెదిరించారు. దీంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఢిల్లీ హైకోర్టులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం చెలరేగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్, లక్ష్మీదుర్గ ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఖాళీ చేయించారు ప్రస్తుతానికి పోలీసులు. అయితే ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు కార్యకలాపాలను సైతం కూడా నిలిపివేయడం జరిగింది. హైకోర్టులో ప్రస్తుతానికి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. మరోవైపు పోలీసులు సైతం కూడా ఢిల్లీ హైకోర్టుకు చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా హైకోర్టు భవనం లోపల బాంబు వేలుడు జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఒక బెదిరింపు లేఖలు వచ్చాయి. దాదాపు 3 చోట్ల బాంబు అమర్చినట్టు, ఖచ్చితంగా మధ్యాహ్న సమయానికి బాంబు పేలుతుందంటూ కూడా గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు రాయడంతో ఒక్కసారిగా న్యాయవాదులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. వారంతా కూడా కార్యకలాపాలను నిలిపివేసి నేరుగా బయటికి వచ్చే ప్రస్తుతానికి పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల కాలం నుంచి దాదాపు స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, తాజాగా ఢిల్లీ హైకోర్టు సైతం కూడా వరుసగా బాంబు బెదిరింపుల కాల్స్ కావచ్చు, వాటికి సంబంధించిన లేఖలు కావచ్చు, పూర్తిగా కూడా ఢిల్లీ పోలీసులను కొంత కలవరకు గురి చేస్తుందని చెప్పాల్సిందే. గతంలో కూడా ఢిల్లీలో అనేక స్కూల్స్ కు, ఇటీవల సైతం కూడా కొన్ని స్కూల్స్ కు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యం వారిని పిల్లల్ని ఇంటికి పంపించిన సందర్భాలు తాజాగా ఈ రోజు ఢిల్లీ హైకోర్టుకు కూడా అలాంటి లేఖలే పంపించడం, దాంతో పాటు ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి బాంబు పేల్చివేతలకు గురవుతున్న ఢిల్లీ హైకోర్టు అనే లేఖను రాయడంతో పూర్తిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. లేఖ ఎవరు పంపించారు, ఎవరు ఎననామకు కాల్ చేశారు, మరోవైపు ఎవరు ఈ లేఖని ఇక్కడికి పంపించారనే కోణంలో కూడా ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది.